ఆనంద్ ఉద్యోగం కోసం వెళ్ళాడు అని అందరూ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు హరివర్ధన్ ఇంటికి పురుషోత్తంని పిలిపించి, నువ్వు ఎమ్మెల్యే కావాలంటే మిథున మా ఇంటికి రావాలి, లేకపోతే నీ కేసులన్నీ తిరగబెట్టి నిన్ను జైలుకి పంపిస్తాను, లైఫ్లో నువ్వు ఎమ్మెల్యేవి కాకుండా చేస్తాను అని హరివర్ధన్ పురుషోత్తంని బెదిరిస్తాడు. కట్ చేస్తే ఆనంద్ జాబ్ కోసం తిరిగి ఆఖరికి ఒకతని దగ్గరికి వెళ్ళి జాబ్ కోసం అడుగుతాడు. ఇక్కడ ఏ జాబు లేదు అని అతను అంటే, ఏ పనైనా చేస్తాను ప్లీజ్ అండి అని ఆనంద్ అతనికి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సరే ఒక పని ఉంది చేయు అని అతను చెప్తాడు. కట్ చేస్తే ఆనంద్ కట్టెలు చెక్కలుగా మార్చే మిషన్ వర్క్ చేస్తూ ఉంటాడు. అందులో నుంచి వస్తున్న డస్ట్ అంతా ఆనంద్ భరిస్తూ చాలా కష్టపడుతూ వర్క్ చేసుకుంటాడు. ఇక పురుషోత్తం ఇంటికి వెళ్ళి దేవాకు ఫోన్ చేసి రప్పిస్తాడు. ఇక దేవ పురుషోత్తం దగ్గరికి వచ్చేసరికి పురుషోత్తం చాలా కోపంగా వస్తువులు విసిరేస్తూ ఉంటాడు. ఏమైందన్నా అని పురుషోత్తంతో అంటూ దేవ నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అని దేవ అంటాడు. ఇక పురుషోత్తం నా కోసం నువ్వు ప్రాణాలు ఇస్తావు అన్నావు కదా, అది చాలు అని దేవాని హక్ చేసుకుంటాడు. మనసులో మిథునని నీ చేతే ఇంట్లో నుంచి గెంటిస్తాను అని అనుకుంటూ పురుషోత్తం నవ్వుతాడు. కట్ చేస్తే ఏప్రిల్ 15 మంగళవారం ప్రోమోలో మిథున తన అత్త శారదతో రేపు ఏదో స్పెషల్ డే అన్నారు, ఏంటమ్మా ఆ స్పెషల్ డే అని మిథున అడుగుతుంది. ఏం లేదమ్మా అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా అని మిథున శారదని ఆపి చెప్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అని మిథున అంటూ ఉండగా అందరూ అక్కడికి వస్తారు. ప్లీజ్ అమ్మా చెప్పమ్మా అని మిథున అంటూ ఉంటే ఇక శారద చాలా సంతోషంతో రేపు మా పెళ్లి రోజమ్మా అని అంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ మిథునతో సహా అందరూ చాలా సంతోషపడతారు. ఇలా మనకు చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.